హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం మినియేచర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చూద్దాం. బతుకమ్మ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది పువ్వులు ఇంకా నేచర్ కదా. అందుకే ఈ పండుగని పువ్వులని పూజించే పండుగ అని కూడా అంటారు. పండుగ రోజు పొద్దున్నే లేచి పిల్లలు పెద్దలు అడవిలకి వెళ్ళి లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న తోటలకి వెళ్ళి రకరకాల పువ్వులని తెంపుకొని అయితే వస్తారు. ఈ పండుగ స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పండుగ పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు. లైక్ చిన్నపిల్లలు ఇంకా మగవాళ్ళు అడవిలకి లేదా తోటలకి వెళ్ళి పువ్వులు తేయడం దాంట్లో హెల్ప్ చేస్తే ఇంకా ఆడవాళ్ళు పిండి వంటలు అయితే చేస్తారు. ఈ బతుకమ్మ పండుగ వచ్చేసి 9 రోజుల పండుగ. ఫస్ట్ డే ఎంగిలి పువ్వుల బతుకమ్మ తోటి స్టార్ట్ చేస్తారు. దీన్ని ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఎందుకు అంటారంటే ముందు రోజు పువ్వులని తెచ్చుకుంటారు, ఆ రోజు బతుకమ్మని చేస్తారు కాబట్టి దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. సెకండ్ డే అటుకుల బతుకమ్మ, ఎందుకంటే మనం అటుకులని నైవేద్యంగా పెడతాం కాబట్టి. అటుకుల బతుకమ్మ రోజు పిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ. పెట్టే ప్రసాదాలని బట్టి మనకి ఆ పేర్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి అలిగిన బతుకమ్మ. ఈరోజైతే బతుకమ్మని చేయరు, ఎందుకంటే బతుకమ్మ అలుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వేపకాయ బతుకమ్మ. ఈరోజు సజ్జ బియ్యంతో వేపకాయ లాగా స్వీట్ చేస్తారు, సో అలా పంచి పెడతారు కాబట్టి దాన్ని వేపకాయ బతుకమ్మ అని అంటారు. దాని తర్వాత వచ్చేసి వెన్నె ముద్దల బతుకమ్మ. లాస్ట్ రోజు జరుపుకునే బతుకమ్మ సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజు 5 రకాల సద్దులు వచ్చేసి ప్రిపేర్ చేస్తారు. సద్దులు అంటే ఏంటో కావు, అన్నాలు. కొబ్బరన్నం, పల్లీలన్నం, నువ్వులన్నం, పెరుగన్నం, పులిగోర. యాక్చువల్లీ బతుకమ్మ పండుగ వచ్చేసి రీజనల్ ఫెస్టివల్, సో డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ వంటకాలు అయితే చేస్తారు. మెయిన్గా ఇవి వంటకాలలో తెలంగాణ రీజన్లో పండే పంటలనే యూజ్ చేస్తారు, లైక్ సజ్జలు, నువ్వులు, పల్లీలు అలా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమణి నీలాకుపోతే, రాగి బిందె తీసుకారమని నీలాకుపోతే. రాములోరెదురాయేనమ్మో ఈ వాడలోన, రాములోరెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుక వెలదీని లాక్కుపోతే, వెండి బిందె తీసుక వెలదీని లాక్కుపోతే. వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. బంగారు బిందె తీసుక భామాని లాక్కుపోతే, బంగారు బిందె తీసుక బామాని లాక్కుపోతే. భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. పగిడి బిందె తీసుక పడతీని లాక్కుపోతే, పగిడి బిందె తీసుక పడితీని లాక్కుపోతే. పరమేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే, ముత్యాల బిందె తీసుక మురితాని లాక్కుపోతే. ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దు
ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన 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 కొన్ని తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాలలో 5 రోజులే బతుకమ్మ ఆడతారు. ఇంకొన్ని ప్రాంతాలలో 9 రోజులు ఆడతారు. పైగా 9 రకాల వంటకాలు కూడా చేస్తారు. మనం బతుకమ్మ పండుగలో పూలతోటి ఎంత అందంగా బతుకమ్మని చేస్తామో అంతే అందంగా మన పాటలు కూడా ఉంటాయి, బతుకమ్మ పాటలు. మన 5 రకాల సద్దులు వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇలా సాయంత్రం టైంలో ఆడవాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి బతుకమ్మని అయితే పేరుస్తారు. ఈ బతుకమ్మని పేర్చే దాంట్లో రకరకాల పువ్వులు అయితే యూజ్ చేస్తారు. లైక్ తంగేడు, గునుగు, బంతి, సిబ్బి, చామంతి అలా యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్స్. వావ్, చూడండి ఎంత అందంగా ఉంది కదా బతుకమ్మ. ఇలా బతుకమ్మని చేసిన తర్వాత దానిపైన గౌరమ్మని అయితే పెడతారు. ఇలా బతుకమ్మని చేసిన తర్వాత వాళ్ళ ఇంటి ముందర కొద్దిసేపు ఆడి దగ్గరలో ఉన్న చెరువు లేదా కుంట దగ్గరికి వెళ్ళి వదిలేస్తారు. ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక భామాని లాక్కుపోతే బంగారు బిందె తీసుక బామాని లాక్కుపోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతే నీలాక్కుపోతే పగిడి బిందె తీసుక పడితే నీలాక్కుపోతే పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీలాక్కుపోతే ముత్యాల బిందె తీసుక ముడితా నీలాక్కుపోతే ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ